మన పార్టీలో సభ్యులకి మనం మంచి చేయాలి, మంచి జరగాలి, వాళ్ళని ఆదుకోవాలి అనే ఒక మంచి సదుద్దేశంతో ఇప్పుడు ప్రధానమైనటువంటి దుర్గపాల పౌర్ణమాల అలానే కుంటువాడ సర్పంచ్ బొరకొండ శ్రీనివాస్ గారు కూడా కావాలని ఆహ్వానిస్తున్నాం. దుర్గపాల దుర్గా ప్రసాద్ గారు ఎక్స్ ఉప సర్పంచ్ విలువలతో కూడిన రాజకీయాలు అంటే ఏంటి అంటే దానికి నిదర్శనం ఈ రోజున వేరే పార్టీలు కూడా పనిచేసి అక్కడ సరైన రీతిలో స్పందించడం లేదు, సమస్యల పైన ఎవరికి అవగాహన లేదు, వాళ్ళెవరు కూడా నిలకడగా మన భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదని చెప్పి వర్తమాన ఆలోచనలో ఉన్న మన జనసేన పార్టీలోకి పవన్ లాంటి వ్యక్తులు వచ్చి మరొకసారి మన పార్టీలో చేరడం మనందరం కూడా చూసి అర్థం చేసుకోవాలి. ఈరోజు ఇతర పార్టీ నుంచి నాయకులు వస్తున్నప్పుడు కొంతమందికి ఇబ్బంది కలగచ్చు. సహజంగా గత 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మన నాయకులు చూసి వాళ్ళు కూడా చిన్న పొరపాట్లు చేసి ఉండొచ్చు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే మనం పెద్ద మనసుతోటి మన పార్టీగా విస్తరించాలి, అన్ని ప్రాంతాల్లో మనం ఎదగాలి. గ్రామాల్లో మనం ఈరోజు కూటమిలో ఉన్నందుకు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనం కలుపుకొని చేసే ప్రతి కార్యక్రమాల్లో కూడా మనం అందరినీ కూడా భాగస్వామ్యం చేసుకోవాలి. ఆలోచించండి ఒకసారి. మీరు మొట్టమొదటిసారి క్రియాశీలక సభ్యులతో మనం 2021 మొదలుపెట్టినప్పుడు ఆ రోజులో కూడా కోవిడ్ విపరీతంగా ఉన్నప్పుడు కొన్ని గ్రామాల్లోనూ కొన్ని జిల్లాలను చేసాం క్రియాశీలక సభ్యులతో. లక్ష దాటాం ఆ రోజున. 2022 వచ్చే వరకు 3,50,000 చేసాం సభ్యులతో. అక్కడి నుంచి గత సంవత్సరం 6,47,000కి మనం చేరగలిగాం. దీని వెనుక ఆలోచన ఏంటి? సభ్యత్వం అంటే కేవలం రసీదు చేసి నువ్వు పార్టీలో చేరిపోయావనే ఒక సంఖ్య గురించి కాదు. పవన్ కళ్యాణ్ గారు ఆలోచించింది ఏ రాజకీయ పార్టీలో కూడా భారతదేశంలో ఈరోజు కార్యక్రమం లేదు. ఈరోజు 5 సంవత్సరాల నుంచి మనకు జరిగిన అవినీతి పరిపాలన చేతకాక రోజు ప్రెస్ మీట్లు పెట్టి నాయకుల పైన వ్యక్తిగత విమర్శలు చేయడం తప్ప ఈ రాష్ట్రంలో ఏమాత్రం కూడా మేలు జరగలేదు.